సార్ నమస్తే. నమస్తే. తెలంగాణలో కొండా సురేఖ గారి డాటరు కొండా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు, ఇక సురేఖ గారి పైన వేటు తప్పదు అనుకుంటున్న టైంలో మురళి గారొచ్చి, ఆమె ప్లాన్ బి ఏంటో మాకు తెలీదు. ఆమె ఎందుకలా మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు. తన వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నది ఒక ఎత్తు. మరోపక్క ఏఐసిసి చీఫ్ను భట్టి విక్రమార్క గారు కలవడం, చర్యల కోసం వీళ్ళు ఢిల్లీ వెళ్తున్నారు అంటూ వార్తలు రావడం ఏంటి? ఇక్కడ ఒక వర్షన్, ఇక్కడ ఒక వర్షన్. ఏం జరగబోతోంది? ఇంతకీ కొండా సురేఖ గారు పాగిన వేటు పడుతుందా పడదా? అంటే మా అమ్మాయి మాట్లాడిన మాటలకి నన్ను పట్టుకుంటారు ఏమిటి అని ఆవిడ కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఒకే కుటుంబంలో అనేక రాజకీయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఒకటే అయి ఉంటుంది కానీ అందులో అన్నగారు ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటారు. దగ్గుబాటి గారి అందరూ భార్యాభర్తలు వేరే వేరే పార్టీలో ఉన్న అందరూ అన్ని కుటుంబాల్లోనూ ఉన్నారు. ఏ కుటుంబంలో లేరు అనేది ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు గారు ఎక్కడ సంచరించారు? రామ్మూర్తి నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన ఏమీ తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ కాలేదు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు కొండా సురేఖ గారి కుటుంబం అంతా ఒకే పార్టీతో ఉన్నారు. ఆ ఒకే పార్టీతో ఉన్నప్పటికీ వివాదం మొదలైంది. ఎక్కడ మొదలైంది? పరకాల నియోజకవర్గం తనకి కావాలని కోరుకుంటోంది ఆవిడ. రెండో వైపు రేవూరు ప్రకాష్ రెడ్డినే మళ్ళీ నిలబెడతానని చెప్పి ఆయన ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. ఆయన ఆ రోజుల్లో పార్టీలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పిసిసి అధికార పగ్గాలు పట్టుకోవటానికి సహకరించిన వాళ్ళల్లో కొండా మురళి గారి దంపతులు కూడా ఉన్నారు. ఆ రోజున మీరు ఇంటికి వచ్చి మాట్లాడితే మేము కన్విన్స్ అయ్యి మీకు బాసటగా నిలబడితే ఇప్పుడు మాకు వెన్నుపోటు పొడుస్తావా అని అన్నారు ఆవిడ, సుస్మిత గారు. అనేసి అంటే అసలు ఈ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వెళ్ళటమే సరైన పద్ధతి కాదని పిసిసి ప్రెసిడెంట్ గారికి అన్నాడు. అన్నప్పటికీ ఆయన బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఆయన ధోరణి ఏంటి? నేను ఢిల్లీకి కప్పం చెల్లిస్తున్నాను అంటే కేంద్ర నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి నేను కప్పం కడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు సరెండర్ అయి ఉండాలి. నేను చెప్పిందే నడుస్తుంది, ప్రస్తుతం ఫ్రాంచైజీ మోడల్లో నడుస్తోంది, వినండి అని చెప్తున్నాడు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు. ఆ పద్ధతిలో వీళ్ళు ఏదైనా మాట్లాడదాం, తర్వాత ఎలాగూ కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, మాట్లాడినప్పుడు ఏదో ఒక రాజీ దొరుకుతుంది. పరకాల కాకపోతే ఇంకొక చోట అష్యూరెన్స్ దొరుకుతుంది, లేదు పరకాల మనకిచ్చి ఆయన్ని ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయటం, ఏదో ఒక రాజీ డైలాగ్ నడుస్తుంది. వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి సార్, ఉన్నాయి. అందుకని సో అలా పెడదాము అన్న పద్ధతిలో వారు ప్రపోజ్ చేస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీలో నిజానికి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసేసుకుంటారు, అయిపోయింది, గవర్నర్కి రికమెండ్ చేయటమే అని అనుకున్నారు. అయితే ఈలోపు సమస్య పరిష్కారం అయిపోతోంది, ఆవిడ తిరిగి పార్టీలోనే కొనసాగుతారు కొండా సురేఖ గారు అనే వాతావరణం కనిపిస్తోంది. కొండా మురళి గారు కూడా మా అమ్మాయి మాటలతో మాకేం సంబంధము అనేసాడు. అనేసినప్పటికీ ఇప్పుడు వేటు తప్పేటట్టుగా అయితే కనిపించటం లేదు. అంటే ఆయన ఒక రకంగా కాంగ్రెస్ తెలుగుదేశం అని ఒక బ్రాండ్ వేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ తెలుగుదేశం అనే బ్రాండ్ చేయటం. రెండోది అంటే ఇక్కడ కుల వివక్ష చూస్తున్నారా? ఆవిడ బీసీ ఆడపడుచు, మా మీద వేటు వేస్తున్నారు, నాలాగే మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకోరా అనేది ఒకటి ఎజెండాలోకి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి దీనికి అనేక సమస్యలు ఉన్నాయి. నిజానికి ఆ ఏరియాలో వరంగల్ పరగణాకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అనేక సమస్యల్లో కడియం శ్రీహరి గారితో గొడవలు ఉన్నాయి వీళ్ళకి. అలాగే గతంలో నాగార్జున ఎపిసోడ్లో ఒక గొడవ, ఒక పంచాయతీ జరిగింది. ఈవిడ అధినాయకుడికి లొంగి ఉండరు అనేది ఒక బ్రాండ్ ఉంది ఈవిడికి.
అందుకని ఏదో పద్ధతిలో ఆవిడని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ ఇష్యూని పెద్దదిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక రకంగా చెప్పాలంటే తను ఒక ఫైర్ బ్రాండ్ అని అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆమె చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచడం కూడా చూసాం. అవును, గట్టిగా మందలించడం గాని తనని అనడం గాని ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ చేస్తే ఆవిడ చాలా విషయాలు మాట్లాడతారు. అదే మీరు రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అనే అవకాశం ఉంది. కాబట్టి ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వెళ్లాల్సినటువంటి ఒక సందర్భం ఉంది. కనుక టోటల్గా ఆ ఏరియాలో వీళ్ళకి ఒక పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, కొండా ఫ్యామిలీకి. అలాగే ఆవిడేమి ఇప్పుడు ఆయన్ని తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చిన నాయకుడిగా మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డిని, వీరు కూడా 2 పార్టీలు మారారు కాంగ్రెస్ నుంచి. వీరు కొంతకాలం జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం అయ్యారు, ఆ తర్వాత బీఆర్ఎస్తో కూడా ప్రయాణం ఉంది. కాబట్టి మీకు నన్ను అనే అర్హత ఎక్కడుంది? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డో మరొకళ్ళు లేకపోతే విక్రమార్కో అంటే వేరే శ్రీధర్ బాబు గారికి కూడా అవకాశం ఉంది. ఆయన కూడా నువ్వు తెలుగుదేశం కాంగ్రెస్ అనే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు, ఎటు చూడలేదు, ఏ పార్టీ వైపు దూకలేదు. కానీ వీరు 2 పార్టీలు దూకి వచ్చారు. అలాగే రాజగోపాల్ రెడ్డికి కూడా ఒక చరిత్ర ఉంది, వారు కూడా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చారు. కాబట్టి పార్టీలు మార్చిన వారు నా మీద దాడి చేస్తే అలాగా అన్న పద్ధతిలో వెళ్తాడు ఆయన. ఇదొక పంచాయతీ ఉంది విత్ ఇన్ కాంగ్రెస్. అయితే ఇప్పుడు కొండా సురేఖ గారిని కంట్రోల్ చేయటం ద్వారా తన పట్టుని ప్రూవ్ చేసుకోవాలి అనే పట్టుదలతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆవిడ మీద చర్య తీసుకోకపోతే కుదిరే వ్యవహారం కాదు. సో కూర్చోబెట్టి వీళ్ళేమో ఒక సెటిల్మెంట్ కోసం చూస్తున్నారు, అందుకని ఒక అడుగు వెనక్కేశారు వ్యూహాత్మకంగా. ఎలాంటి సెటిల్మెంట్ కావాలి ఇప్పుడు వాళ్ళకి? అంటే పదవి కొనసాగుతుంది, పరకాల కాదు కానీ ఇంకెక్కడైనా మీ అమ్మాయికి అవకాశం కల్పిస్తాము అని అనాలి, లేదంటే అతన్ని ఇంకో చోటకి ఎక్కడికైనా పంపించి మీకు పరకాలే ఇస్తాము. ఇప్పుడు ఇలాంటి బేరసారాలు జరగాలని వారు కోరుకుంటున్నారు అంటే అంత ఇంపార్టెన్స్ మాకుంది, మేమైతే తగ్గము, మీరు తగ్గాల్సిందే అనే ఒక భావన. సీఎం తగ్గాలనేదే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే ఆ పరిస్థితుల్లో ఆయన కనిపిస్తున్నారా? తగ్గితే మిగిలిన వాళ్ళందరూ రకరకాల ఎజెండాలతో మీద పడిపోతారు. అందుకని అనివార్యంగా ఇప్పుడు చర్య తీసుకోక తప్పదు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉండదు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం వెనకాల కూడా ఉద్దేశం ఇదే. అంటే ఏఐసిసి నుంచే వేణుగోపాల్తోనూ ఒక ఫోన్ చేయిస్తారు. ఫోన్ చేయించి రేపు పొద్దున మీకు నోటీసులు వస్తాయి, జాగ్రత్త, ప్రిపేర్డ్గా ఉండండి అని ఒక మాట చెప్తాడు ఆయన. మర్నాడు పొద్దున్నే ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోతుంది ఆదేశం, కాంగ్రెస్ పార్టీతో మీకు ఏ రకమైనటువంటి సంబంధాలు లేవు అన్న పద్ధతిలో. కనుక ప్రస్తుతం వేటుకి సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లోపు ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి జరిగింది తప్పే, తొందరపడ్డాం అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఆయన తండ్రి లాంటి వాడు, నేనేదో ఒక మాట అన్నాను, దాన్ని మందలించాలి కానీ పిలిచి ఇలా చర్యలు తీసుకుంటారా అని సుస్మిత గారితోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించగల సమర్థులు వాళ్ళు. చూడాలైతే ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.